నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి వానాకాలం పంట సన్నద్ధతలపై అధికారులతో సమీక్షా సమావేశంలో శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ శ్రీ దుద్దెల శ్రీధర్ బాబు, IT, ఇండస్ట్రీస్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్, బిసి మరియు రవాణా శాఖ మంత్రివర్యులు, జిల్లాలోని MLCs, MLAs, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మరి మీటింగ్లు పెట్టి 4 సబ్జెక్ట్స్ మీద రివ్యూ చేయడం జరుగుతుంది. ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, రెండోది ప్రిపరేషన్ ఫర్ ఫోర్త్ కమింగ్ అగ్రికల్చర్ సీజన్, మూడోది ఇందిరమ్మ హౌసింగ్, అదేవిధంగా 4వది భూభారతి విషయంలో మరి ఎవరికి సూచనలున్నా ఆ విషయాలపై మరి మనం మీరు ఏం చెప్పదలుచుకున్నా తప్పనిసరి నోట్ చేసుకుని ప్రభుత్వం ఏం చేయాలో చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర గల జిల్లా, చైతన్యవంతమైన జిల్లా. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కూడా శక్తి వంచన లేకుండా మీ అన్ని అంశాలపై కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ నేను శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ 4 అంశాలపై మీ అభిప్రాయం తెలియజేయండి. మరి వారు చెప్పిన అంశాలపై అధికారులందరూ నోట్ చేసుకుని ప్రజాప్రతినిధులు అందరూ అయిన తర్వాత ఒకేసారి వాళ్ళు చెప్పిన ప్రతి విషయంపై అధికారులు స్పందించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి అటు చివరి నుంచి MLAs మొదలు పెడదాం. రాష్ట్రపతి గారు ఫోన్ వదిలేసి ఓకే. వ్యవసాయ ఆధారితమైన జిల్లా ఇది. ఈ జిల్లాకు సంబంధించి సాగునీటికి సంబంధించి ఆ రోజు జలయజ్ఞ కార్యక్రమంలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన అనేక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా ముగించుకొని లక్షలాది మంది రైతు సోదరులకు ఈరోజు సాగునీటి వ్యవస్థను ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన వైనాన్ని, దాని తదుపరి మరి అసంతృప్తిగా మిగిలిపోయిన ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు అనేక ప్రాజెక్టుల విషయంలో వారు తెలియజేయటం జరిగింది. మాకు నిధులు కావాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కానీ మిగిలిపోయిన పనుల విషయంలో కానీ స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము, పొన్నం ప్రభాకర్ గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని మరి బాధ్యతలో భాగంగా మొదటగా తప్పకుండా చేస్తామని అనేక సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వటం కూడా జరిగింది. మొత్తం 1 ఎకరం కూడా సాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్న భాగంలోనే మా అందరి ఆరాటం కూడా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వీటిని పూర్తి స్థాయిలో చేసి తీరుతామని మేము గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యదీక్షుడు, పనుల మీద పని పట్టుకుంటే చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈరోజు పత్తిపాకకు సంబంధించి మా సోదరులు విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, సత్యం గారు మాట్లాడినప్పుడు ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి సంబంధించిన అంశం విషయంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే అధికారులకు కూడా తెలియచేయటం జరిగింది. కానీ నేను అధికారులకు కూడా మనవి చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా, ఎక్కడా ఈరోజు మనం మాట్లాడిన ప్రతి ఆలోచనని ఈరోజు ఇంద్రమ్మ ఇల్లే కానీ, ధాన్య సేకరణ విషయంలో కానీ, అదేవిధంగా భూమికి సంబంధించిన భూసేకరణ విషయమే కానీ, లేకుండా భూభారతికి సంబంధించిందే కానీ, రేపు వరి పంటకు సంబంధించి రాబోయే కాలంలో సంసిద్ధ విషయంలో యూ హ్యావ్ టు కీప్ యువర్ టైం టేబుల్స్. లేదు ఈరోజు మనం చేసినాము, అక్కడ పోయింది ఫైల్, ఇక్కడ పోయింది, అక్కడ పోయింది అంటే ఈ గత 10 సంవత్సరాలు నడిచి ఉంటుంది. ఈ మా కాలంలో నడిచే ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పనిచేయాలి. మీరు ఏ విధంగానైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక ఉదాహరణగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను నిలబెట్టడం జరిగిందో అదే విధమైన ప్రయత్నం మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నేను గౌరవ శాసన మండలి సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాం. ఇప్పుడు మా విజయరమణారావు గారు చెప్పాను, గత 10 సంవత్సరాల కాలంలో ధాన్య సేకరణకు సంబంధించి ఇదే సమయంలో 60 నుంచి 65%
ధాన్య సేకరణ అయితే ఈరోజు 94% వరకు ధాన్య సేకరణ చేసి వారికి కూడా వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో. అంటే దాని తర్వాత 660 మనకు కనబడితే పోతూ ఉంటుంటే డ్యామ్ ఎల్ఎండి మనం చింతకుంట పోతుంటే అక్కడ కంప్లీట్గా అట్లనే స్టిల్ పెండింగ్ పెట్టేసినారు. ఓన్లీ 207 కంప్లీట్ చేస్తే 156 సెలెక్షన్ చేసినారు, 136 మాత్రమే అలాట్ చేసినారు. ఇది కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ పరిస్థితి. సో ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఏ నియోజకవర్గాలైనా 10 ఏళ్ళ వాళ్ళు ఇచ్చిన ఇందిరమీన్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లేదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతూ ఉంది. అటు సివిల్ సప్లైస్ కావచ్చు, ఇటు ఇరిగేషన్ పరంగా మన జిల్లా ముందే 90% ఇరిగేటెడ్ ఏరియా లోపల ఇవాళ కాళేశ్వరం ఉన్నా లేకున్నా మన జిల్లా పంటలు తీసే దాంట్లో ఏ విధంగా తీసినామో ముందే మా ఏరియా అంతా 90% ఇరిగేటెడ్ ఏరియా. ఇలా వారు చెప్పుకోవడానికి ఇంతకుముందు విజయరామనారావు గారు చెప్పినట్టుగా ఎక్కువ పని కూడా 10 ఏళ్లలో జరిగింది ఏం లేదు. సో అటువంటి పరిస్థితులలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అధ్యక్ష, రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం లోపల అప్లికేషన్లు మా జిల్లాలో చాలా వచ్చినాయి. దానికి సంబంధించి కొంత మీరు తీసుకున్నటువంటి దాని ప్రకారంగా భవిష్యత్ కార్యాచరణ లోపల అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియకు సంబంధించి మీరు పర్యవేక్షణ చేయాల్సిందిగా కోరుతూ, భూభారతికి సంబంధించి మా జిల్లాకు సంబంధించి లేదా కొన్ని నియోజకవర్గాల లోపల ల్యాండ్కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల కొంత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఈ వేదిక నుంచి కూడా నేను కోరుతాను, ఎవరైనా సమాచారం ఉన్నటువంటి వాళ్ళు జిల్లాధికారులకు ఇవ్వండి, తగిన చర్యలు తీసుకొని. గతంలో కొంత అటువంటి చర్యలు తీసుకోబడ్డాయి. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా ఈ భూభారతి ద్వారా బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం సేకరిస్తే ప్రభుత్వ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది. ఎవరో ఇండివిజువల్స్ వాళ్ళ భూమిని కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అక్రమంగా లబ్ధి పొందితే ఇది ప్రభుత్వ దృష్టిలో నేరము, ప్రజాస్వామ్యంలో నేరం. కాబట్టి అటువంటి ప్రభుత్వ భూములు కబ్జా అయిన వాటికి భూభారతి సందర్భంగా రివ్యూ జరిగే సందర్భంలో అధికారుల దగ్గర కూడా సమాచారం ఉంది. ప్రత్యేకించి అర్బన్ దగ్గర కూడా కొంత ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ లోపల ఇచ్చినటువంటి నోటీస్ కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్లో కొంత మనం ప్రభుత్వం తరఫున మరి దాని మీద కొంత ఎగ్జిక్యూషన్ చేయాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా మిగతా ఇతర కార్యక్రమాలకు సంబంధించి అనేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతోటి జిల్లాకు సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాల లోపల మనం ముందుకు తీసుకొని పోతాను. కాబట్టి ఈ ప్రత్యేకించినటువంటి రివ్యూ ద్వారా అధికారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన కొన్ని కార్యక్రమాలు ప్రజలకు మీరు ఈ యొక్క 10-15 ఏళ్ళలో 20 ఏళ్ళలో మీ సీనియారిటీ లోపల కొన్ని మంచి మంచి కార్యక్రమాలు గతంలో జరుగుండొచ్చు, జరగలేకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు మీరు ప్రస్తుత ఉద్యోగస్తులుగా క్షేత్రస్థాయిలో సానుకూలంగా తీసుకుపోయే ప్రయత్నం జరగాలి. గతంలో బిల్లులు కట్టలేదని మీటర్లు వీకే పరిస్థితి నుంచి అలా గ్రామీణ ప్రాంతాల 70-80% 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పేదలకు అందుతూ ఉంది. 500 గ్యాస్ సిలిండర్ అందుతూ ఉంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అనేక మందికి ఇవాళ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి న్యాయం జరుగుతూ ఉంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే నియామకాలు చెప్పేటటువంటి విధంగా జరుగుతూ ఉంది. సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇటీవల సివిల్ సప్లై శాఖ మంత్రులు రామగుండం నియోజకవర్గంలో 2 మండలాలు ఈసారి గత 40 సంవత్సరాల కంటే ఎక్కువ పంట వచ్చింది. ఎందుకంటే మనం ఒక లిఫ్ట్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టేలెంట్ ప్రాంతం ఎప్పుడు నీళ్ళు ఉండకపోయేటి. ఈసారి మా పెద్దపల్లి శాసనసభ్యులు మా శ్రీధర్ అన్న ప్రత్యేకంగా దృష్టి పెట్టి DAT3లో నీళ్ళు ఇప్పించడం, దాని తర్వాత మాకు కూడా ఒక పాలకుర్తిలో కొన్ని నీళ్లు రావడం వల్ల ఈసారి సరైనటువంటి నీళ్ళు రావడం జరిగింది. అయితే లిఫ్ట్ ప్రయోగాత్మకం చేయడం వల్ల 20,000 మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చేటివి దాదాపు ఈసారి 40,000 దాటినాయి, అంటే డబల్. దాంతో సన్నాలు కూడా బాగా పండించారు. బోనస్ బ్రహ్మాండంగా వచ్చింది, రుణమాఫీ జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 90% వడ్లలో లిఫ్ట్ అయిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, అవి కూడా కలెక్టర్ గారు అధికారులు పూర్తిగా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన ధన్యవాదాలు. ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి
వ్యతిరేకంగా పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారో వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి. పంచనామా చేద్దాం. ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి మా చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి ఇన్ టైంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇన్ టైంలో వాటర్ ఇచ్చి మా నియోజకవర్గంలో ఒక్క మడి కూడా ఎండిపోకుండా చూసిన గౌరవ మంత్రివర్యులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలోకి వచ్చేసరికి ఇది కరీంనగర్ జిల్లా కానీ, జగిత్యాల కానీ, సిరిసిల్ల 3 జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 90% అబోవ్ ప్రొక్యూర్మెంటు చాలా వాళ్ళందరికీ ఓడీ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు లోన్ తీసుకోవడానికి అవసరం లేకుండా ఎక్కడైతే పంటలు స్టార్ట్ చేస్తారో ఇమీడియట్లీ ఆ ఓడీ ఫెసిలిటీ నుండి బ్యాంక్ తీసుకొస్తారు. ఒక కొత్త తెలంగాణ నుంచి ఒకటి ఆలోచన తీసుకొస్తే, ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఏ విధంగా అయితే మనము బ్యాంకులో వాళ్ళు లోన్ తీసుకుంటారో ఆ విధంగా ఓడీ ఫెసిలిటీ వాళ్ళకు మనం ప్లాన్ చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి లోన్ తీసుకోవాలంటే లోన్ కట్టాలంటే కట్టలేకపోతా ఉన్నారు. అదొకటి. ఏదైతే రైతులు ఇప్పుడు పంటలు వేయడానికి ఆస్కారం ఉంది, రైతులకు రైతు భరోసా ఏదైతే పెండింగ్ ఉందో అది ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి. రైతు రుణమాఫీ కూడా చాలామందికి రాలేదు, ఎందుకంటే కొన్ని సొసైటీలు ఉన్నాయి, ఆ సొసైటీలు వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అవి ఏదైతే ఉందో ఒకటి మనం ఎవ్రీ గ్రామ పంచాయతీలో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది ఇచ్చినాం ప్రతి నోటీస్ బోర్డులో పెట్టేసి ఎవరైతే రాలేదో ఏం కారణం ఉన్నదో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి. చాలామందికి ఏంటంటే బిలో 1 lakh బిలో 50,000 రాలేదన్న, అదొక్కసారి మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది. సభకి నమస్కారం. ఈనాటి రివ్యూ సమావేశంకి విచ్చేసిన మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ శ్రీ శ్రీధర్ బాబు సార్ గారికి, ఆనరబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ హర్కర వేణుగోపాలరావు గారికి, గౌరవ ఎమ్మెల్యే ధర్మపురి అండ్ ఆనరబుల్ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే వేములవాడ అండ్ ఆనరబుల్ విప్ ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ చిన్నమిల్ల అంజిరెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారికి, గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారికి, గౌరవ జగత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రామగుండం శ్రీ మక్కన్ రాజ్ సింగ్ ఠాకూర్ గారికి, గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయ్ రామన్న గారికి, గౌరవ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లయ్య గారికి, జిల్లా కలెక్టర్ సిరిసిల్ల సందీప్ కుమార్ ఝా గారికి, జిల్లా కలెక్టర్ జగత్యాల్ సత్యప్రసాద్ గారికి, అడిషనల్ కలెక్టర్ పెద్దపల్లి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, విచ్చేసిన ఇతరు అధికారులకి, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా 4 అంశాల మీద మనకి ఈరోజు రివ్యూ సమావేశం జరుగుతుంది. ముందుగా వరి కొనుగోలు మీద, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఈ మాన్సూన్ దానికి అగ్రికల్చర్ కోసం ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడానికి ఈ రివ్యూ సమావేశం జరుగుతూ ఉంటుంది. తర్వాత భూభారతి సందర్భంగా ఈ 4 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగే సదస్సు గురించి అభిప్రాయం సేకరణ మరియు రివ్యూ జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంకి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ, గౌరవ మంత్రివర్యులకి వారు అమూల్యమైన సమయం ఈరోజు మన కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ సభని ప్రారంభించాల్సిన కోరుకుంటున్నా. దానికి ముందుగా ఈ సభకి అవసరమైన అధికారులు మాత్రం ఇక్కడ ఉండాల్సినది కోరుకుంటున్నాను. మిగతా వారు బయట వారు కూడా జిల్లా అధికారులు కూడా మరి ఎక్కువ శాతం ఇప్పుడు మనం ఈరోజు సమీక్ష సమావేశంలో
చాలా వారి వారి విధులు సమర్థవంతంగా నిర్వహించిన విషయం మనకు చాలా స్పష్టంగా అవుపడుతుంది. నేను మీడియా మిత్రులకి నేను ఒకటే విషయం చెప్తా మీకు, జస్ట్ అసలు అంటే ప్రొక్యూర్మెంట్ ఇయర్ ఎట్లా జరిగింది, గత సంవత్సరాలు ఎట్లా జరిగేదని మీకు ఒక ఐడియా కోసం. ఇలా 29th మే నిన్న సాయంత్రం వరకు ఈ యాసంగి పంటలో వరి పంటకి మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వారి నాయకత్వంలో నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా వరి ధాన్యానికి 28 మే 2025 నాడు మేము రైతులకి చెల్లించిన డబ్బులు 12,922 కోట్లు. వేదిక మీద ఉన్న ప్రజాబంధువులు గమనించాలి. అంటే నిన్నటి వరకు మేము చెల్లించిన అమౌంట్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 13,000 కోట్లు. మరి బీఆర్ఎస్లో ఎంత మొత్తుకుంటారు కదా, మీరు అందరు చూస్తుండ్రు ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. వాళ్ళ హయాంలో ఇదే యాసంగి పంటకి, ఇదే వరి ధాన్యం కొనుగోలుకి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 28 మే 2023కి వాళ్ళు రైతులకు ఇచ్చిన అమౌంట్ టోటల్ 3,500 కోట్లు. ఇదే డేట్కి, ఇది అఫీషియల్ ఫిగర్సు మా వెబ్సైట్లో ఉంటాయి, సివిల్ సప్లైస్ కమిషనర్ మీకు చెప్తాడు. నిన్నటి వరకు దయచేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా గమనించాలి. 28th May 2025 అండర్ ద ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ అమౌంట్ paid to farmers is 12,922 crores. Total amount paid on 28th May 2023 under the BRS government is 3,509 crores. Almost 10,000 crores we have paid in one crop, more on the same date. Mari total payment ఎంత చేయాలి? వాళ్ళ హయాంలో 9,400 కోట్ల పేమెంట్ వాళ్ళు యాసంగికి 22-23 యాసంగికి చేసే ప్రణాళికతో ముందుకు పోయినారు. మేము ఈసారి ఎంత చేస్తున్నాం? అదే యాసంగి పంట వరి ధాన్యానికి 15,475 కోట్లు. మరి ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు ఉంటే మరి ఏ విధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీ జిల్లాలో అంతా చైతన్యవంతులు, మరి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ప్రతిపక్ష పార్టీలో మరి వాళ్ళు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మరి నేను ఈ ఫిగర్స్ కూడా చెప్తా. 28th మే 2025 అంటే నిన్న సాయంత్రం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకి ఇచ్చిన సొమ్ము అమౌంట్ 2,782 crores. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 28th మే 2023లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే యాసంగి పంటకి, ఇదే వరి పంటకి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 538 కోట్లు. 2,780 కోట్లు ఎక్కడ, 538 కోట్లు ఎక్కడ? ఆ స్థాయిలో మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన విషయం ఒకసారి మీకు నేను మనవి చేస్తూ, అదేవిధంగా పంట గురించి కూడా చెప్తా. మొత్తం రాష్ట్రంలో అంటే నిన్న డేట్ 28th మే వరకు, 28th మే 2025 వరకు కొనుగోలు చేసిన ధాన్యం 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th మే 2023 అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్నులు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ నిన్నటి వరకు 13.55 లక్షల మెట్రిక్ టన్నులు.
మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా స్పందిస్తా. మీరు రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రి గారితో మాట్లాడండి, కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు, పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ ఇరిగేషన్ వరకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళ అవైలబిలిటీ ఉండాలి, బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో మీట్ కావాలి, మరి మన ఓవరాల్ ఇరిగేషన్ ప్లాన్లో ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. మరి చాలా చైతన్యవంతమైన మరి కరీంనగర్ జిల్లా మీడియాకి, మరి కరీంనగర్ జిల్లా ప్రజాపతులకి ఈ యాసంగి పంట మొదలైనప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఒక డిజాస్టర్ రాబోతుందనే విధంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. పత్రికల్లో మాట్లాడిన విషయం, ఈ యాసంగి పంటలో తెలంగాణలో పండిన పంట 60 లక్షల ఎకరాల్లో వరి పంట గురించి చెప్తున్నాను. 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. అదే విషయం చెప్తున్నారు మీకు. ఖరీఫ్ కానీ రబీ కానీ 2 పంటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మా అందరి క్యాబినెట్ మంత్రుల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా భారత ప్రభుత్వం నిన్న ప్రకటించింది, తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఆలోచన చేయండి. మరి ఇది ఏ సందర్భంగా? కాళేశ్వరం మూసేసే సందర్భంగా. 3 బ్యారేజ్లో మేము నీళ్లు నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్. ఈ సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ ఇయర్లో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ తెలంగాణ స్టేట్. ఈసారి సుమారు 285 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఆ స్థాయి ధాన్యం పండిన ఈ రాష్ట్రంలో ప్రతి గింజ, ప్రతి రైతు నుంచి మారుమూల ప్రాంతంలో కొండమని చెప్పి, ఎంత ఖర్చైనా సరే అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా ఈ రాష్ట్రంలో రైతులు మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇరిగేషన్ విషయంలో